హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో గుణింతాల పరిచయం, అసలు గుణింతాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అనే విషయం గురించి తెలుసుకుందాం. గుణింతాలు పరిచయం. మనకి అచ్చులు తెలుసు, ఆ నుంచి అహా వరకు. వీటిని మనం అచ్చులు అంటాం. అయితే హల్లులు కూడా ఉన్నాయి కదా, కా నుంచి బండిల వరకు. అయితే ప్రతి అచ్చుకు గుర్తు ఉంది. ఆ గుర్తు తలకట్టు, ఆ గుర్తు దీర్ఘం, ఈ గుర్తు గుడి, ఈ గుర్తు గుడి దీర్ఘం, ఊ గుర్తు కొమ్ము, ఊ గుర్తు కొమ్ము దీర్ఘం, రూ గుర్తు ఋత్వం, రూ గుర్తు ఋతు దీర్ఘం, ఏ గుర్తు ఎత్వం, ఏ గుర్తు ఏత్వం, ఐ గుర్తు ఐత్వం, ఓ గుర్తు వత్వం, ఓ గుర్తు ఓత్వం, ఔ గుర్తు ఔత్వం, అం పూర్ణాన స్వరం లేదా సున్నా, అహ విసర్గ. ఇవి గుణింత గుర్తు. ఇవి అచ్చులు. హల్లులు మనం కా అనే అక్షరం చూద్దాం. ఈ కా అనే హల్లులోనే ఆ అనే అచ్చు ఉంది కదా, తలకట్టు. దీన్ని తలకట్టు అంటాం, లేదా అకారం అనొచ్చు. ఆకారం, ఇకారం, ఈకారం, ఇంకొకారం, ఊకారం, రుకారం, రూకారం, ఎకారం, ఏకారం, ఐకారం, ఒకారం, ఓకారం, ఔకారం, పూర్ణాన స్వరం, విసర్గ. అయితే కా అనేది అసలు దీనికి ఈ అచ్చులు స్వయంగా పలుకుతాయి. అచ్చులు అనేవి స్వతంత్రంగా పలుకుతాయి, కానీ హల్లులు అలా పలకవు, అచ్చుల సహాయంతో పలుకుతాయి. మనకి ఆ నుంచి అమ్మ వరకు ఏ శబ్దాలు ఉన్నాయో అలాగే హల్లులకి ఆ శబ్దాలను ఆపాదించినట్లయితే గుణింతాలు అవుతాయి. ఇప్పుడు క్ ప్లస్ ఆ, క, ఎందుకంటే ఆ గుర్తు తలకట్టు, ఇది కా అయింది. క్, ఇది పొల్లు అంటాం కదా, పొల్లు అక్షరం. క్ ప్లస్ ఆ, కా, ఆ గుర్తు ఇది కదా, దీర్ఘం. క్ ప్లస్ ఈ, కి, క్ ప్లస్ ఈ, కీ, క్ ప్లస్ ఉ, కు, క్ ప్లస్ ఊ, ఊ, ప్లస్ క్ ప్లస్ రు, రు, క్ ప్లస్ రూ, క్రూ, క్ ప్లస్ ఏ, కే, క్ ప్లస్ ఏ, కే, క్ ప్లస్ ఐ, కై, క్ ప్లస్ ఓ, కో, క్ ప్లస్ ఓ, కో, క్ ప్లస్ ఔ, కౌ, క్ ప్లస్ అం, కం, క్ ప్లస్ అహ, కహ. చూసారా, కా గుణితం ఏర్పడిందో. ఇలాగే ప్రతి గుణితం కూడా గ, గా గుణితానికి అయితే గ ప్లస్ ఆ, ఈ విధంగా గ. అలాగే గ ప్లస్ ఆ, గా, ఈ విధంగా గుణింతాలు ఏర్పడతాయి. అంటే మనకి అచ్చులు తెలుసుండాలి, అచ్చుల గుర్తులు తెలుసుండాలి. ఈ గుర్తులను
మనం హల్లుకి ఆపాదించినట్లయితే అచ్చు శబ్దాలే గుణింతాక్షరాలుగా మారుతాయి. ఏ గుణింతానికి మనం పెడితే ఆ గుణింతం అవుతుంది. అర్థమవుతుందా? ఈ విధంగా గుణింతాలు అనేవి ఏర్పడతాయి. తర్వాత మనం వీడియోలో మిగిలిన గుణింతాలన్నిటినీ చక్కగా నేర్చుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో కండి.